హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జేడి మీనన్ని అరెస్ట్ చేసిన తర్వాత కేడి జేడి సాధు సార్ కలిసి మీనన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. జేడి అయితే ఏకంగా మీనన్ తలకి తన గన్ని గురిపెట్టి నిజాలు చెప్పమని, తప్పులు ఒప్పుకొని లొంగిపోమ్మని బెదిరిస్తూ ఉండగా జేడి మాటలకి మీనన్ ఏ మాత్రం కన్విన్స్ కాకుండా ఇలా అంటూ ఉంటాడు. నా తలకి గన్ గురిపెట్టినంత మాత్రాన నేను ఒప్పుకుంటాననుకుంటున్నావా జేడి? అస్సలు ఒప్పుకోను. ఇప్పుడు ఇంకా సేపట్లో మీకు ఒక ఫోన్ రాబోతుంది అని మీనన్ జేడీని అనగానే జేడి ఫోన్ రింగ్ అవుతుంది. ఇక ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఆ వీడియోలో సాధు సార్ కూతుర్ని ఒక మీనన్ మనిషి కిడ్నాప్ చేసి ఒక చైర్కి బంధించి తాళ్ళతో కట్టేసి తన తలకి గన్తో గురిపెట్టి జేడీని ఇలా బెదిరిస్తూ ఉంటాడు. జేడి, ఇంకొక గంటలో మా అన్నయ్యని వదిలిపెట్టకపోతే చూసావు కదా సాధు సార్ కూతుర్ని, ఈ సాధు సార్ కూతుర్ని చంపేస్తా అని అంటూ అమ్మాయితో అసభ్యంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఆ రౌడీ. ఇక దాంతో జేడీ కేడి టెన్షన్ పడుతూ ఉంటారు. మీనన్ వెకిలిగా ఇలా అంటుంటాడు, ఏంట్రా అమ్మాయిలు అబ్బాయిలు, ఇప్పుడు చెప్పండి, ఏం మాట్లాడుకుందాం, ఏం డీల్ కుదుర్చుకుందాం, ఏం సాధు చెప్పు అని మీనన్ సాధుని అడుగుతుండగా సాధు సార్ జేడీతో ఇలా అంటుంటాడు, చెప్పడానికి ఏం లేదు జేడీ, లెట్ ఫినిష్ హిమ్ అని మీనన్ని చూస్తూ కోపంతో సాధు సార్ అంటూ ఉంటాడు. దాంతో జేడీ, మీనన్, కేడి ముగ్గురు షాక్ అవుతూ ఉంటారు. ఇక మీనన్ పిచ్చి పట్టిన వాడిలాగా సాధు సార్ని ఇలా అరుస్తూ ఉంటాడు. సాధు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కడ నీ కూతురు చావు బతుకుల్లో ఉంది అని బెదిరిస్తుంటే నన్ను చంపమంటున్నావేంటి, నన్ను ఫినిష్ చేయమంటున్నావేంటి అని భయంగా మీనన్ అరుస్తూ ఉండగా దానికి అంతే ధీటుగా సాధు సార్ ఇలా ఆన్సర్ చేస్తూ ఉంటారు. నాకు ఆ విషయం అర్థం కాదు, అర్థం కావాల్సిన అవసరం లేదు. వీడిలాంటి మృగాన్ని కాపాడే నా కూతురి ప్రాణం నాకు కానీ నా కుటుంబానికి కానీ అవసరం లేదు. చెప్తున్నాను కదా జేడీ, వీడిని చంపేశాయి అని సాధు సార్ జేడీకి అరిచి మరీ చెప్తూ ఉంటాడు. ఇక సాధు మాటలతో మీనన్ షాక్ అవుతూ జేడీ వైపు చూస్తుండగా జేడీ మీనన్ని చూస్తూ ఉంటుంది. ఇక జేడీ మీనన్ని చంపేస్తుందా? సాధు సార్ కూతుర్ని జేడీ ఏ విధంగా కాపాడనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.